నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సోషల్ మీడియాలో తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న విషయంలో రాష్ట్ర పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించాల్సిన అంశమని, అయితే ఇప్పుడు విమర్శించినందుకు శిక్షించే వ్యవస్థ ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానమే పోలీసులు నిజంగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించే స్థితికి పోలీసులు దిగజారటం దుర్వినియోగ పాలనకు నిదర్శనమని మాధవరావు పేర్కొన్నారు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ శాఖకు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం వల్ల న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలు అనుమానంతో చూస్తున్నారని అన్నారు. అభిప్రాయ స్వేచ్ఛను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ ప్రభుత్వం తన విధానాలను వెంటనే మార్చుకోవాలని మాధవరావు డిమాండ్ చేశారు. ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ మీ జోలికి ఏ పోలీసు రాడు. మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా అయ్యిండదు, ఇది ఇలా అయ్యిండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట, హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు మీరు దిగజారిపోయారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎక్కడైతే మీ తప్పులు బయటకు వస్తాయో, మీ అన్యాయాలు బయటకు వస్తాయో, మీ అక్రమాలు బయటకు తీసుకొస్తారో అటువంటి పరిస్థితులు అన్ని డైవర్షన్ చేయాలని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఏదో దాని మీద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఎంత మందిని నొక్కినా, ఎంత మందిని అరెస్టులు చేసి తొక్కేసినా ఇది రాను ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది తప్ప ఇది ఆగేది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలకు ప్రాణమాన రక్షణకు ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ ని నిర్బంధించి వాళ్ళ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి ఈ రోజు ఈ వ్యవస్థను వాడుతా ఉన్నారు. అది న్యాయస్థానం కూడా మీకు ధృవీకరించిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఈ రోజు డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉందా అనే పరిస్థితికే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి, నిన్న కాక మొన్న అనంతపూర్లో కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి హిందూపూర్లో పగలగొడితే దాని మీద ఏం స్పందన ఉండదు. పురాతన దేవాలయాల సంరక్షణ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దేవాదాయ స్కీమ్ ఎంతో ప్రాముఖ్యమైనదని మంత్రి ఆనం నారాయణరెడ్డి తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ఆలయాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నేరుగా 70% నిధులు అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల ఏళ్ల నాటి దేవాలయాలు మరమ్మతులు, పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆలయాల అభివృద్ధికి మేలు చేస్తుందన్నారు. ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రాలు అయిన దేవాలయాలు శిథిలావస్థకు చేరకూడదని, వాటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం మిగతా 30% నిధులను దేవస్థానాలు మరియు దాతల సహకారంతో సమకూర్చుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా మరింతగా ప్రోత్సహించగలమని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం 118 కోట్ల నాలుగుకి మంజూరు చేయడం జరిగింది. సిజిఎఫ్ పథకం కింద దేవాదాయ శాఖలో ఒక స్కీమ్ ఉంది. ఎక్కడైనా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే అవసరమైన మేరకు స్థానికులు సహకరించేటటువంటి దానికి మన జిల్లా ఉన్నటువంటి స్కీమ్లో 30% మ్యాచింగ్ గ్రాంట్ కనుక దాన్ని స్థానికులు కట్టాలి. తర్వాత 70% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం 118 కోట్ల 45 లక్షల రూపాయలని మంజూరు చేశాం. మొదటి విడతలోనే మేము అన్నదాత సుఖీభవ స్కీమ్ని ఫస్ట్ ఫేజ్ మేము విడుదల చేయడం జరిగింది. దాదాపు 46 లక్షల మందికి రైతులకి ఆ నిధులు విడుదల చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు కానీ కలిపి డ్రగ్స్ ను వినియోగించే వారు దేశాన్ని ప్రేమించే వ్యక్తులు కాదని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమాన్ని ఆయన విట్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సంకల్పం బ్రోచర్ను ఐజీ రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విడుదల చేశారు. డ్రగ్స్ వాడకంతో కలిగే శారీరక, మానసిక సమస్యలు కుటుంబాలకు, సమాజానికి వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలకు విద్యార్థులకు పోలీసులు వివరించారు.
యువత డ్రగ్స్ వ్యసనపు బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు పోలీసులు చేపట్టిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు మంచి స్పందనతో స్వాగతించారు. సెనోటు డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నృత్యాలు, పోస్టర్ ప్రదర్శనలు, అవగాహన ర్యాలీలతో విద్యార్థులు తమ సందేశాన్ని బలంగా వ్యక్తపరిచారు. యువత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని, ఏ సమాచారం ఉన్నా సరే, మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించినా, గంజాయి ప్రవేశించినా సరే 1972 కాల్ చేయాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి చేస్తాం. మెజారిటీ యూత్ కాలేజ్ టైంలోనే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కాలేజెస్కి వెళ్ళి డ్రగ్స్ వల్లతో జరుగుతున్న నష్టాలు, డ్రగ్స్తో జరుగుతున్న డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి దాంతో ఏమేం నష్టాలు జరుగుతున్నాయో తెలిస్తే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడైనా సరే బాంబు పేలులు జరిగినా వాటికి కూడా టీడీపీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగుతోందని, వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. సతీష్ కుమార్ మరణించిన వెంటనే ఆయన ఇంటిని పోలీసులు పూర్తిగా జల్లెడపట్టి కనీస మానవీయ భావన కూడా చూపలేదని మండిపడ్డారు. సతీష్ మరణం ఆత్మహత్య, హత్య అనేది అధికారికంగా స్పష్టత లేకుండానే ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని విమర్శించారు. సతీష్ భార్య ఫోనును పోలీసులు లాక్కున్నప్పటికీ అది ఎక్కడ ఉందన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ గురించి, గవర్నమెంట్ పథకాల గురించి, ఇచ్చి సచ్చినోడు కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. 2 ఏళ్ళు అయిపోయింది. 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయల. 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు. 19వ తారీఖు ఏదో పొడుతానని 20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాన్నావు కదా. ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారీ భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్న వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? ఏమంటారు? రైతులు అదే అనుకుంటారు. అన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ఢిల్లీలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. పేర్లు మార్చి పాత ప్రాజెక్టులను కొత్తవిగా చూపిస్తూ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తెలంగాణలోని పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర సహాయంపై కూడా సమావేశంలో విస్తృత చర్యలు జరిపినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ ప్రాజెక్టుకు అనుమతించబోమని, నీటి హక్కుల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా స్పష్టమని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, నీటి వనరుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర సమన్వయం అత్యంత అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మన నీళ్లే మైనర్ ఇరిగేషన్లో ఇప్పుడు అన్యూటిలైజ్డ్గా ఉన్న 45 టీఎంసీ వెంటనే పాలమూరు రంగారెడ్డికి కేటాయించమని చెప్పి గతంలో కూడా అడిగాం, ఈరోజు ఫాలోఅప్ చేసాం. ఈ మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారితో సహా
సిడబ్ల్యూసి చైర్మన్ కూడా మీటింగ్లో ఉన్నారు, వాళ్ళకే చెప్పాము. మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. డెఫినెట్గా పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ 45 టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈరోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు అది డిపిఆర్ సబ్మిట్ చేసాం. సిడబ్ల్యూసికి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేసాం. మరి అది చాలా టైం గడిచిపోతుంది. మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్, సిడబ్ల్యూసి క్లియరెన్సెస్, టీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 2 పెద్ద సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సిబిఐ అధికారులమని నమ్మపల్లికి 72 ఏళ్ల వృద్ధురాలిని భయపెట్టి 36 లక్షలు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి మోసపూరిత కాల్స్ కు భయపడి వృద్ధురాలు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల లొకేషన్ ట్రేస్ చేసి వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అరెస్టు చేసిన నిందితుల ఖాతాల్లో ఉన్న 97 లక్షలను కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంకు వివరాలు అడగవని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెటప్ పెట్టేసి వాట్సాప్ కాల్ ఇప్పుడు మనం చూస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో సైబర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో అవుతున్నాయి, చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె 72 ఇయర్స్ విక్టిమ్ అనమాట. ఇప్పుడు ఈ కేసులో కంప్లైనెంట్ ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెటప్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేస్తారనమాట. వాట్సాప్ కాల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది, సో మీరు దీంట్లో కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే మాకు డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే ఒక ట్రోమాలోకి తీసుకెళ్తారు. అంటే మేము నిజంగానే మా ఆధార్ కార్డు పెట్టి చేశారేమో, నెక్స్ట్ మేము దీంట్లో ఏదైనా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇవ్వకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్తారు. వాళ్ళ పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తారు. సో అలా అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా నమ్మించడం వల్ల నిజంగానే, ఎందుకంటే కొంచెం ఓల్డేజ్ అండ్ సింగిల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎక్కువ వరకు. దీంట్లో కూడా సేమ్ సినారియో. దీంట్లో ఏదైతే ఉందో వీళ్ళు ఇమీడియట్గా భయపడేసి ఈ 36 lakhs ఏదైతే ఉంటారో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు ఏదైతే అకౌంట్ నెంబర్స్ ఇస్తారో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అది ఏ అకౌంట్కి వెళ్తుంది, ఈ వెంకటేష్ అని చెప్పేసి మనకి వన్ ఆఫ్ ద ముద్దాయి ఉన్నాడు దీంట్లో అక్యూజ్డ్, తన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ లేయర్. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఉంటాయంటే సైబర్ కేసులన్నీ కూడా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలా ఉంటాయి. ఇలా 36 lakhs పోయేది మళ్ళీ డిఫరెంట్ అకౌంట్స్లోకి 2 lakhs 3 lakhs ఇలా పోతుంటుంది అనమాట. సో దీంట్లో వెంకటేష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ లేయర్లో ఉంటాడు, వాడి అకౌంట్లోకి ఈ డబ్బులు అనేవి వెళ్ళి. కూటమి ప్రభుత్వ రోజువారీ అరాచకాలను ఉదయం బహిర్గతం చేస్తూ వస్తున్న కారుమూరు వెంకటరెడ్డిపై ప్రభుత్వం కోపం చూపుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. తాడిపత్రి పోలీసులమని చెప్పుకొని సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తులు ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లడం దుర్మార్గమని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని శ్యామల పేర్కొన్నారు. ఈ తరహా ఒత్తిళ్లు, బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ నేతల గొంతులు నొక్కేయలేమని, పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కారుమూరు వెంకటరెడ్డిని వెంటనే విడుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్యామల డిమాండ్ చేశారు. పోలీసులా కాదా తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు. ఆడికి రావడానికే చాలా సేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల కల్లా 7:30 కల్లా కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా. అయితే మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో, పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని, కార్యకర్తల్ని నోరు మూపిద్దాం అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా తెలీదు, ఫోన్లు లాగేసుకున్నారు,
లాగేసుకున్నారు. అడగ్గా హరిత గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు. మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్? బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని? మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే, కోఆపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం, ధర్మం. అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే, సో ఎఫ్ఐఆర్ కూడా రెడీగా పెట్టుకున్నారనమాట. ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్. మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీస్ లో ఆ కాపీ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్ వేసుకుని వచ్చేసారు. అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు, గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు. సో ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కాసేపు తాడిపత్రి అంటారు, కాసేపు విజయవాడ అంటారు, కాసేపు అటు ఇటు తిప్పుతామంటారు, లొకేషన్లు మార్చి చెప్తున్నారు. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా, భయపడరా? ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము, వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము, అంతే. కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు. అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు, అందుకని మేము అరెస్ట్ చేశాము, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట. మరిగా మారుస్తున్నారు. దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి. అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా పోరాడతాము. ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది, చట్టాలపై మాకు నమ్మకం ఉంది. ఏమో నిన్న సాయంత్రం 7:20 చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి అఖండ 2 కోసం మాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు బోయపాటి శ్రీను తాజా కామెంట్ సినీ వర్గాల్లో హంగామా రేపింది. ఈ సినిమాలో ఒక్కటే మాస్ సాంగ్ ఉందని, అదే జాజికాయ అని ఆయన వెల్లడించారు. ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు 100% ఎనర్జీ, పండుగ వాతావరణం కలిగిస్తుందని నమ్మకంగా చెప్పారు. సంగీతం, విజువల్స్, భారీ స్థాయి నిర్మాణం ఆల్ కాంబినేటెడ్ గా ఈ సాంగ్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు బోయపాటి తెలిపారు. బాలకృష్ణ స్టెప్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటలో పీక్ స్థాయిలో ఉండబోతుందని, అభిమానులకు మాస్ ట్రీట్ ఖాయమని ఆయన చెప్పారు. అఖండ 2లో భావోద్వేగం, యాక్షన్, స్పిరిచువల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నప్పటికీ ఈ ఒక్క మాస్ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ కోసం ప్రత్యేక గిఫ్ట్ అని దర్శకుడు వ్యాఖ్యానించారు. థియేటర్లలో ఈ పాట మొదలైన క్షణమే హాల్ మొత్తం రగులుతుందని బోయపాటి శ్రీను హామీ ఇచ్చారు. సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంది, అఖండ 1లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్లో ఈ మాస్ సాంగ్ అందుకుంటుంది. ఓకే బ్రదర్, సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది. అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్, ఏదైనా సరే ఎదురు వాల్ బలంగా ఉంటేనే మన విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది, లేదంటే గాల్లోకి విసిరితే ఏముండదు. అలాగే ఒక మన హీరో గారి స్టామినా తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి, ఆ అమ్మాయే సంయుక్త. ఓకే, తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మాస్ సాంగ్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ మాస్ సాంగ్ చేయటం అని అంటే, ఏం పర్లేదమ్మా, నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పాల్సింది సాంగ్ ఎలా ఉంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరగాలని సిపిఎం జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. హిడ్మా మాత్రమే కాదు, అతని భార్యతో సహా మొత్తం 6గురిని ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు. చట్టం చేతుల్లో తీసుకున్నట్లుగా జరిగిన ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు. ఏ వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడైనా సరే న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టాలని ప్రాథమిక హక్కులు చెబుతుండగా ఎన్కౌంటర్లు నిర్వహించడం మానవ హక్కుల ఉల్లంఘన అని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయని, సంభాషణే శాంతికి మార్గమని సిపిఐ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. హిడ్మా ఎన్కౌంటర్ పై జరిగిన ఘటనలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయ విచారణ తప్పనిసరిగా నిర్వహించాలని, నిజాలు ప్రజల ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ రోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు. తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదించి జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
అటు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా పారామిలిటరీ ఫోర్సుల ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే ఎందరికీ ఈ సమస్యను పరిష్కారం చేయలేరు. ఎంతమంది నక్సలైట్ వెళ్ళిపోయినా సరే అది ఏదో రకంగా మరి తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విధానం ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతులు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి. వ్యవసాయ రంగ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని భావించే సీఎం చంద్రబాబు నిజమైన రైతు పక్షపాతి నాయకుడని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విని వెంటనే పరిష్కారాలు చూపే నాయకత్వం చంద్రబాబుదేనని ఆయన అన్నారు. పంటల నష్టం, ఎరువుల కొరత, మార్కెట్ స్థిరీకరణ వంటి కీలక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా, విత్తనాలు, సబ్సిడీ పథకాలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ ఆల్ ఇతర ప్రభుత్వాల కంటే మెరుగ్గా అమలు అవుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. పంటల వైఫల్యాల సందర్భంలో కూడా రైతులకు భరోసా ఇచ్చే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, రుణభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం ఇవే చంద్రబాబు రైతు పట్ల చూపుతున్న నిజమైన నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఒకే రోజు ఒక సంక్షేమ కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. దాదాపుగా రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకి రేపు దీనివల్ల బెనిఫిట్ జరగబోతుంది. రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ అర్హత కలిగినటువంటి రైతుకి రేపు సెకండ్ ఫేజ్లో డబ్బులు పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి తప్పనిసరిగా అంతా వేసే కార్యక్రమానికి శ్రీకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది కూడా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చిన్నదాసరపల్లి గ్రామంలో రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో జాతిని ఉద్దేశించి ప్రసంగించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు ఆయన రిలీజ్ చేస్తారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండో విడతలో కూడా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రేపు మధ్యాహ్నం రిలీజ్ చేసి డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. 3,200 కోట్ల రూపాయలు ఒకే రోజు ఒక సంక్షేమ కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. దాదాపుగా రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకి రేపు దీనివల్ల బెనిఫిట్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.